నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి చిన్న వీడియో అండి. ఈ 2024లో అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలైనవి. అయితే నేను మొదటి రోజు పూజా విధానం సింపుల్గా చూపిస్తున్నాను. అయితే నేను ముందుగానే నా ఛానల్లో అన్ని వీడియోలు అప్లోడ్ చేశానండి. ఛానల్లోకి వెళ్ళి చూస్తే చాలా చులువుగా పూజ చేసుకునే విధానం చూపించాను. అయితే ముందుగా ఛానల్లోకి ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే ఈరోజు నేను కలశం గురించి చూపిపోతున్నాను. ఈ కలశంలో ఈ మధ్యకాలంలో చాలా రకాలు వేసి కలశం పెడుతున్నారండి. చాలామందికి డౌట్లు అవన్నీ వేయాలా కలశంలో, లేకపోతే కలశం ఎలా పెట్టుకోవాలని డౌట్ ఉంటుంది. అయితే నేను మా ఇంట్లో మా అత్తగారి సైడ్ నుంచి నాకు కలశం పెట్టుకునే విధానం ఎలా చూపించారో మీకు చూపిపోతున్నాను. అయితే సింపుల్గా ఇది కూడా సింపుల్గానే ఉంటుందండి, అంత హెవీగా ఉండదు. అవి కావాలని పసుపు కుంకుమ ఇంకా గంధం అక్షంతలు అన్నీ ఉంటే చాలు. తర్వాత ఇలాంటి చెమ్ము ఒకటి తీసుకొని చక్కగా దీన్ని క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుంకుమతో కానీ లేకపోతే గంధంతో కానీ పసుపుతో కానీ ఇట్లా అమ్మవారికి ముందుగా అలంకారం చేసుకోండి. గంధము కుంకుమతో అలంకరించుకోండి, లేదో పసుపుతో కుంకుమతో కూడా అలంకరించుకోవచ్చండి. పసుపు గంధమే పెట్టాలని ఏం లేదు, పసుపు కుంకుమతో కూడా అలంకరించుకోవచ్చు. ఇలా నేను మా అత్తగారి సైడ్ నుంచి వాళ్ళు ఎలా పెట్టేవాళ్ళు నాకు ఎలా పెట్టి చూపించారు ఇలా పెట్టుకోవాలని నేను అదే ప్రకారం ఫాలో అవుతాను. అందుకని నేను మీకు చూపిస్తున్నానండి. ఇది కూడా చాలా తేలిగ్గా చూడండి. గంధం కుంకుమలు పెట్టుకున్నాము, ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చెమ్ములో 30 భాగానికి వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ఎంగిల్ చేయనివి మనం ట్యాప్ వాటర్ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే ఏరేగా తెచ్చి పెట్టుకొని వేసుకోండి. ఈ నీళ్ళల్లో కుంకుమ గంధము అక్షంతలు, తర్వాత నా దగ్గర జవ్వాది ఉంది వేస్తున్నాను. అప్పటి కాలంలో ఏం జవ్వాదిలా ఏం లేవండి. కుంకుమ గంధం అక్షంతలు ₹1 కాయను వేసుకునేవాళ్ళు. వేసి ఇప్పుడు పంచపల్లవాని ఇది మామిడాకులు, ఒకవేళ మామిడాకులు దొరకని వాళ్ళు తామలపాకులు పెట్టుకుంటారు. ఎక్కువ మామిడాకులకే ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ కలశంలోకి. తర్వాత ఇలాంటి కొబ్బరికాయ తీసుకొని గంధం కుంకుమ పెట్టుకొని ఇట్లా ఈ చెమ్ము మీద ఇలా పెట్టుకోవాలండి. చూడండి నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇది కలశం అంటే మా ఇంట్లో నాకు పెళ్ళైనప్పటి నుంచి మా వాళ్ళు నాకు చూపించిన విధానం ఇది కలశం. తర్వాత దీని మీద ఒక జాకెట్ ముక్క మడత పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత 5 పోగులు దారం తీసుకొని పసుపు పూసి దానికి మామిడాకు కానీ తమలపాకు కానీ కట్టి కంకణం కట్టుకోవాలి. ఈ కంకణం కట్టుకున్న తర్వాత ఇప్పుడు జాకెట్ ముక్క మనము కలశం మీద పెట్టుకోవాలి. దానికి కూడా మడతేసే విధానం ఉంటుందండి. అయితే నేను అదేం చూపించలేదు. ఇక్కడ చూడు ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకోగానే ఎంత అందంగా వచ్చిందో చూడండి, ఎంత బాగుందో కలశం. ఇప్పుడు మనం ఈ కలశానికి అమ్మవారిగా భావించి అన్నీ అలంకారం చేసుకోవచ్చండి. నేనైతే దుర్గాదేవి అమ్మ ఫోటోని పెట్టుకున్నాను. మీకు అందరికీ తెలుసు మా ఇంట్లో ఈ చిన్న దుర్గాదేవి అమ్మ ఫోటో ఉందని. ఇలా పెట్టుకొని చక్కగా ఇప్పుడు కలశానికైతే ఒక ప్లేట్ తీసుకొని గంధం కుంకుమల బొట్లు అలంకరించి బియ్యం కానీ ధాన్యం కానీ పోసుకొని ఆ కలశాన్ని ఆ బియ్యం మీద పెట్టి ఇక్కడ అమ్మవారే కూర్చున్నట్టు ఆహ్వానించి కూర్చోబెట్టుకోవాలి. చూడండి కలశానికి కూడా కుంకుమ గంధం పసుపు పెట్టుకోవాలి. తర్వాత గాజులు పెట్టుకొని ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఈ కలశం గురించి చూపిస్తున్నాను. అయితే మొదటి రోజు పోయింది కదా, ఇంకెప్పుడు కలశం పెట్టుకోవాలంటే చాలామంది కుదరని వాళ్ళు 3వ రోజు నుంచి 5వ రోజు నుంచి లాస్ట్ 3 రోజులు కూడా చేసుకుంటున్నారండి. వాళ్ళు కూడా చేసుకోవచ్చు చక్కగా అమ్మవారిని అలంకరించుకొని ఇట్లా. దీనికి ఆనవాయితీలు కావాలంటారు. కాకపోతే నాకు తెలిస్తే ఆనవాయితీ లేకపోయినా పెట్టుకొని క్రమశిక్షణగా దేవుడికి దగ్గరగా ఉంటాం. ఇవన్నీ అయితే ఆనవాయితీ అంటారు, కానీ పెట్టుకుంటే మనం అది చూసుకుంటూ దేవుడికి దగ్గరగా ఉండి పూజ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం కలశం లేదు కదా ఏం బాధ లేదులే అన్నట్టుగా ఉంటాం. దీపంతో పూజ చేసుకుంటాము. కలశం అఖండ దీపం ఉండటం వల్ల మనం జాగ్రత్తగా చూసుకొని దేవుడికి దగ్గరగా ఉన్నట్టు ఉంటాము. అది పెట్టుకుంటే మంచిదే. మంచి మనసు ఉండి మంచి మనసుతో చేసుకుంటే అమ్మవారు కూడా మనకి అనుగ్రహం ఇస్తుంది. నేనైతే ఈ సింపుల్ పూజా విధానం మీకు చూపిస్తున్నానండి. ఇలా 5వ రోజు నుంచి లాస్ట్ 3 రోజులు కూడా ఇలా పెట్టుకోవచ్చు. నేను అఖండ దీపం పెట్టలేదు, ఎందుకంటే నాకు కుదరలేదు. నా 5వ రోజు నుంచి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి, మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.